నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం బాలీవుడ్లో అనేక అంశాల మీద మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుని ఉంటాం. కానీ ఇది ఒక షాకింగ్ ఇన్సిడెంట్గానే చెప్పాలి. అంటే వాస్తవానికి బాలీవుడ్ సీరియల్ నటిగా ఉన్నటువంటి గౌతమి కపూర్ ఎవరైతే ఉన్నారో ఆమె తన కూతురికి 16 ఏళ్ల కూతురికి సెక్స్ టాయ్ తన 16వ ఏట బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఆమె ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. సో అదే ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా చర్చనీయాంశంగా మారుతోంది. అంటే ఒక తల్లి అయి ఉండి కూతురికి సెక్స్ టాయ్ తీసియటం ఏంటి, బర్త్డే గిఫ్ట్ ఇవ్వటం ఏంటి, మరోవైపు ఆ దిశగా ప్రోత్సహించడం ఏంటి? అంటే ఇదొక ఎడ్యుకేషన్లో భాగంగా ఈ విధంగా చేసిందా, తెలియాలనుకుందా? ఆమె స్వయంగా చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ చేయాలి అని. సో అసలు సెక్స్ టాయ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, కూతురుతో చేయించాలని ఆమెకు ఎందుకు అనిపించింది? మరి నిజంగా బోల్డ్నెస్ అనుకోవాలా, ఏమనుకోవాలి? మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ఏదైతే ఈ స్టోరీ నేను మీకు చెప్పానో ఇంట్రోలో, ఆ కపూర్ స్టోరీ కొంచెం వెరైటీగా కనిపిస్తుంది. అంటే సొంత తల్లి 16 ఏళ్ల కూతురికి సెక్స్ టాయ్ గిఫ్ట్గా ఇచ్చాను బర్త్డేకి అంటే అది వినటానికే కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అంటే తల్లి కూతురికి ఇవ్వటం ఏంటి అనేది కొంత ఒకసారి అంటే ఒక రకంగా ఎడ్యుకేషన్ పర్పస్గా ఇచ్చిందా, లేదంటే ఈ సమాజంలో ఖచ్చితంగా ఏమై ఉంటుంది, అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది? బేసిక్గా మనం గౌతమి కపూర్ గురించి మాట్లాడుకుంటే ఈ అమ్మాయి 2003 టైంలో రామ్ కపూర్ని పెళ్లి చేసుకొని కపూర్ అయ్యింది. అంతకుముందు గౌతమియే. రామ్ కపూర్ని పెళ్లి చేసుకున్నాక వీళ్ళకి 2 పిల్లలు, షియా కపూర్ అలాగే అక్స్ కపూర్. అండ్ వన్ మోర్ థింగ్, రామ్ కపూర్ని కూడా ఈవిడ 2 ఏళ్ళు డేటింగ్ చేసే పెళ్లి చేసుకుంది. ఓకే, అది ఆవిడకి 2వ పెళ్లి. మళ్ళీ మొదటి హస్బెండ్తో విడిపోయిన తర్వాత వీళ్ళకి 2వ పెళ్లి. రామ్ కపూర్ కూడా గతంలో ఏవో ఉన్నాయి. ప్రజెంట్ అయితే వీళ్ళ సంసారం బాగానే ఉంది కొన్నాళ్ళ పాటు. ఇప్పుడు షియా కపూర్కి 19 ఏళ్ళు. ఇప్పుడు 19, కానీ ఈ ఘటన జరిగింది ఆమె 16వ ఏటలో. 16వ ఏట ఆ పిల్లకి బర్త్డే వచ్చింది. బర్త్డే వచ్చినప్పుడు తల్లి కూతుర్ని పిలిచి అడిగింది, కూతురా ఇలా రా, కూర్చో, ఏంటమ్మా చెప్పు, నీకు ఎలాంటి గిఫ్ట్ కావాలి బర్త్డేకి చెప్పు. అమ్మ, నాకు నీ ఇష్టం, నువ్వు ఏది కొనిచ్చినా నాకు ఓకే. నేను నీకు వెరైటీగా ఒక సెక్స్ టాయ్ కొనివ్వాలనుకుంటున్నాను, ఒక వైబ్రేటర్ కొనివ్వాలనుకుంటున్నాను. అంటే ఆడవాళ్ళు లైంగిక కోరికలు పురుషుడు లేకుండా తీర్చుకోవడానికి వాళ్ళ పురుషాంగం లాగా ఉండేలాంటి ఒక పరికరం అది. దాన్ని కొంచెం వైబ్రేటింగ్ మోడ్ చేస్తే వాళ్ళకి ఆ వాంఛ తీరుస్తుంది. అందుకని చెప్పేసి ఆ టాయ్స్ బేసిక్గా అలాంటి లైంగిక కోరికలు ఉన్న వాళ్ళు, సింగిల్స్ అంటే విడిపోయిన వాళ్ళు, కొంతమంది ఎవరెవరో కొనుక్కుంటా ఉంటారు. ఆన్లైన్లో కూడా యథేచ్ఛగా అవైలబిలిటీలో ఉన్నాయి. అదొక వ్యవహారం. అండ్ నేను ఇది నీకు కొనివ్వాలనుకుంటున్నాను అని ఒక కూతురికి తల్లి అడిగి, చిచిమ్మా నాకెందుకు, అది మీరు ఏం మాట్లాడుతున్నావు తల్లివేనన్నట్టు కూతురు అనింది. లేదమ్మా, నీకు తెలీదు, ఇలాంటివి సుఖాలు కూడా నీకు తెలియాలి, నీకు వయసు వస్తుంది కాబట్టి ఇట్లాంటి సుఖాలు కూడా తెలియాలి. నువ్వు కూడా పుట్టినప్పుడు నీకు ఈ సుఖాలు తెలియాలి. ఇది ఒక సుఖానికి సంబంధించింది, స్త్రీ స్వతంత్రానికి సంబంధించింది, స్త్రీకి సంబంధించింది, ఆవిడ కోరికలకు సంబంధించింది. అఫ్కోర్స్ అలాంటి ఇప్పుడు మనం ఇది వింటుంటే విచిత్రంగా ఉంది, కానీ అలాంటి కోరికలకే కొంత ఏజ్ వచ్చాక పెళ్లి చేస్తారు, వాళ్ళు సంసారం చేసే పిల్లల్ని కంటారు, అలా ఒక కుటుంబం తయారైపోతూ ఉంటుంది మెల్లిగా. బట్ ఇక్కడ ఈవిడ ఇందులో సీక్రెట్ ఏం లేదు, కానీ అందరికీ అంటే ఇది సృష్టి రహస్యం, సృష్టి ధర్మం కింద భావించాలి. అఫ్కోర్స్ పెళ్లి చేసుకొని పిల్లలు కనే వాళ్ళు చాలా మంది ఒక వయసు వచ్చాక వాళ్ళే పెళ్లి చేస్తారు. మరి అయ్యో ముదిరిపోతారు, తల్లిదండ్రులే చేస్తారు, పెళ్లి చేసే వయసు వచ్చింది పిల్లలకి అని. లేదు, కొంతమంది ఏంటంటే అసలు పెళ్లి పట్ల ఆలోచనే లేకుండా అబ్బాయి ఉన్నాడు అంటే వాడికి మోటివేట్ చేసైనా చేపిస్తారు. అమ్మాయి తొందరపడుతుంది, 14 ఏట నుంచే బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంది, ఎక్కువ ఫోన్లు మాట్లాడుతుంది, తెలిస్తే 16-18 రాగానే పెళ్లి చేసేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏదన్నా జరుగుతుందేమో, ఇష్యూస్ జరుగుతాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పిల్లకి ఆ అంశం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకున్నా తల్లికి ఇంట్రెస్ట్ ఉండి, నేను ఆ వయసులో ఉన్నప్పుడు నా తల్లి కూడా నాకు ఇవ్వాల్సింది, తను ఇవ్వలేదు, ఇవ్వనందుకు నేను అప్పుడు చాలా బాధపడ్డాను, ప్రత్యామ్నాయాలు కూడా వెతుక్కున్నాను. తల్లి ఆ రోజు ఇబ్బంది పడిందని వాళ్ళ కూతురికి ఎక్స్పీరియన్స్ చేయించాలనుకుంది. నా తల్లి నాకు చేసిన తప్పు నేను చేయకూడదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎందుకంటే నీ వయసులో ఉన్నప్పుడు నాకు అలాంటి కోరికలు కలిగాయి, నేను దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఒకరితో రిలేషన్షిప్ పెట్టుకున్నాను. ఆ రిలేషన్షిప్ నాకు చెడడం వల్ల నేను మళ్ళీ రామ్ కపూర్తో పెళ్లి చేసుకొని నిన్ను కన్నాను. నీకు కూడా ఈ టైంలో ఇలాంటి కోరికలు పుట్టి
నువ్వు ఇంకొకరితో తిరిగి ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యి నేను అనుభవించిన మానసిక వేదన నువ్వు అనుభవించకూడదు, నీకు అలాంటి కోరికలు ఉంటే ఇప్పటి నుంచే నీకు ఇలాంటి టాయ్స్ నేను ఇస్తా, నీ కోరికలు ఇంట్లో తీర్చుకో, తర్వాత ఎవడన్నా మంచి అబ్బాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తా, అప్పుడు వాడితో నువ్వు సుఖంగా సంతోషంగా ఉండు అనేది ఈవిడ సారాంశం. మరి ఈవిడ అనుకున్నట్టే అక్కడ జరగాలని, ఆ కూతురు మెంటాలిటీ కూడా అలాగే ఉండాలని ఏం లేదు. ఎందుకంటే ఆవిడకి తల్లి జీన్సే రావాలని ఏం లేదు, తండ్రి జీన్స్ కూడా రావచ్చు, ఆ కోరికలు ఆవిడకు ఉండకపోవచ్చు, చెప్పలేం కదా. బట్ పీపుల్ ఆర్ లైక్ దట్. దీన్ని ఏ యాంగిల్లో చెప్పాలి అర్థం కాదు. ఇప్పుడు మంచిగా చూడాలి అంటే కరెక్టే, ఆ తల్లికి ఏంటంటే తన ఒక ఏజ్లో అనుభవించిన క్షోభ కూతురు అనుభవించకూడదు అనే యాంగిల్లో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఇవాళ రేపు సమాజం పోకడలు మారుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా పిల్లలకు ఉండాలి, ప్రవేశపెట్టాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఓవైపు కర్ణాటకలో మొన్నటికి మొన్న ఇట్లాంటి అంశంలోనే కొంత అక్కడ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తుంది. అంటే ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్గానే భావించాలా, లేకుంటే ఇంకేమన్నా తల్లి ఉండి కూతురికి ఈ విధంగా ఇట్లాంటివి ఇవ్వడం ఏంటని ఏమన్నా విమర్శించాలా? విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగానే నేర్చుకుంటే ప్రాబ్లం లేదు. మనుషులు ఏంటంటే అలా ఎడ్యుకేషన్లో భాగంగా ఇలాంటివి విన్నప్పుడు వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. మనిషికే కదా ఫీలింగ్స్ ఉంటాయి, ఇంకెవరికి ఉంటాయి, ఫీల్ అవుతున్నారు. అక్కడ ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోక ఒక ప్రమాదం జరిగి అతని చేత చెడి మానసిక క్షోభ అనుభవించే కంటే నీకు ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే నా తల్లి లాంటి నాకు చెప్పుకో, నేను నీకు వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెబుతా, వాటిని ఏ విధంగా నువ్వు సుఖపడతాలో నేను చెప్పుకుంటా అనే వెర్షన్లో ఈ తల్లి ఆలోచించింది. సో అందులో కానీ ఈ ఘటనలో తప్పు పట్టాల్సిన అంశం అయితే ఏం లేదు. తప్పు పట్టాల్సిన అంశం లేదంటే తప్పు పట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న సమాజంలో తల్లి కూతురికి చెప్పాల్సిన మాటలు అయితే కాదవి. తనకి ఇంట్రెస్ట్ అంటే నువ్వు చెప్పు, ఎప్పుడు నీ కూతురు ఎప్పుడైనా బాత్రూంలోనో బెడ్రూమ్లోనో నీకు తలుపులు వేసుకొని ఏదో చేసుకుంటుంది తనకు తాను అనే విషయం నీకు తెలిసినప్పుడు, అమ్మా ఇలారా మొన్న నిన్ను చూశాను, ఇలా నువ్వేదో దేనికి ఒక ఫీల్ అవుతున్నావు, నేను నీకు ఒక విషయం చెప్తా ఉండు, తల్లిని కాబట్టి చెప్తున్నా, నాకు నీ వయసులో ఇలాంటివి జరిగాయి, ఇది వాడు, అంతేగాని చెడు తిరుగులు తిరగని ఒక మంచి చెప్పొచ్చు. ఆలోచన లేని మనిషిని తీసుకొచ్చి నేను నా కూతురికి ఇలా చెప్పాను, కూతురు వ్యతిరేకించింది, అయినా సరే నేను చెప్పాను, ఇప్పుడు నా కూతురికి 19 ఏళ్ళు అని చెప్పడం నాకు అది నచ్చల. సో మొత్తం మీద అయితే మాత్రం కొంచెం జాతీయ స్థాయిలో డిబేట్ అయితే అవుతుంది ఈ అంశం మీద. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద ఏదైతే కపూర్ 16వ ఏట తన కూతురికి ఇలాంటి బర్త్డే గిఫ్ట్ ఇచ్చడం అనేది కొంత వివాదాస్పదంగా మారుతుంది. మరి మీరు కూడా అట్లాంటి బర్త్డే గిఫ్ట్ ఇవ్వటం మీ అభిప్రాయాలు కూడా కింద మా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.